I want to know that. Am I audible to everyone? Yes. Yeah. సో నేనేమో క్వశ్చన్ అడిగానంటే నేను చెప్పిన దాని మీద మీరు ఏమైనా రీసెర్చ్ చేశారా? కనీసం నౌకరీ ఓపెన్ చేసి ఎన్ని ఉన్నాయి, పోస్టింగ్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎలా పడుతుంది, ఎన్ని ఇయర్స్కి వస్తుంది ఏమైనా చూసారా లేదా అని అడిగానండి ప్రశ్న. నేను నౌకరీలో చూసాను. చూస్తే అది ఎలా అంటే కొంతమంది సేమ్ రిలవెంట్ లైక్ ఎక్స్పీరియన్స్కి హ్యూజ్ ప్యాకేజ్ లైక్ అరౌండ్ 20 to 30 lakhs 40 lakhs ఆఫర్ చేస్తున్నారు. సో కొన్ని కంపెనీస్ మాత్రం లైక్ దాంట్లో ఆఫ్ లైక్ 12 lakhs 15, సో అలా ఉంది రేంజ్. వర్క్ సిమిలర్, మళ్ళీ రెస్పాన్సిబుల్ రోల్స్ సేమ్ ఉంది, బట్ ప్యాకేజ్. నా పేరు కార్తిక్ అండి, యూ నీడ్ టు అడ్రస్ మీ. అయితే నేను చూశాను కార్తిక్, నౌకరీలో ఉన్నాయని చెప్పండి, లేదా నేను మిమ్మల్ని అండి అంటున్నాను కదా, అలా అండి అని అనండి. వితౌట్ హ్యావింగ్ ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ ఐ వాంట్ ఎంకరేజ్. ఓకే, సో రిలవెంట్ అంటే ఏంటండి? రిలవెంట్కి నార్మల్కి తేడా ఏంటండి? రిలవెంట్ ఉంటే ఎక్కువ ప్యాకేజెస్ ఇస్తున్నారు అన్నారు, బాగుంది. రిలవెంట్కి నార్మల్ జాబ్కి తేడా ఏంటండి? నాకు అర్థం కాలేదు, అది కొంచెం ఎలాబరేట్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ కార్తిక్, సారీ సార్. అయితే కార్తిక్ అన్న ఎనఫ్. చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే నేను చూసాను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అండ్ వాళ్ళు ఏదైతే స్టార్ మార్క్ ఉంటుంది కదా, కీ స్కిల్స్ ఇవి కావాలని. సో కంపేర్ చేస్తే కొన్నిటి సేమ్ అవే వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ప్యాకేజ్ వైస్ వచ్చేసి కొంతమంది వచ్చేసి 20 lakhs 40 lakhs కూడా ఆఫర్ చేస్తున్నారు. లైక్ ఎట్ ద సేమ్ టైం సేమ్ వర్క్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు 15 lakhs లైక్ 12 lakhs ఇలా కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ కంపెనీ అని అనొచ్చు అనుకుంటా. ప్యాకేజ్ గురించి వద్దు, నేను నా ప్రశ్న ఏంటంటే జాబ్స్ ఉన్నాయా లేవా అంటే. ప్యాకేజ్ అనేది ఎండ్ ప్రొడక్ట్ అజ్జు గారు. ప్యాకేజ్ అనేది కంప్లీట్ గా ఎండ్ ప్రొడక్ట్. ఈ రోజుకి ఈ రోజు మీకు 40 లక్షల ప్యాకేజ్ వచ్చేస్తుంది, ఎల్లుండి బయటకు వచ్చేస్తారు, ఎందుకంటే సబ్జెక్ట్ లేదు కాబట్టి. యు గాట్ మై పాయింట్. ఫస్ట్ జాబ్స్ అయితే ఉన్నాయండి. దట్స్ ఇట్. ఓకే, నిన్న చెప్పిన క్లాస్ పరంగా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నిన్న హరిత గారు జాయిన్, హరిత ఆర్ హారిక జాయిన్ అయ్యారా? స్క్రమ్ మాస్టర్ ఈస్ షీ జాయిన్? ఓకే, సో బేసిక్గా నిన్న మనం ఓన్లీ వెరీ బేసిక్ పేజ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఓపెన్ చేసామండి. సో టుడే మెయిన్ క్లాస్ మోటివ్ ఏంటంటే అసలు కంట్రోల్ ఆడిటింగ్లో ఏం జరుగుతుంది, అసలు ఈ కంట్రోల్ ఆడిటింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, వెరీ బ్రీఫ్గా మాట్లాడుకుని ఈ సెషన్ మనం ఈ డెమోని మనం క్లోజ్ చేద్దాం. ఓకే, సో బేసిక్గా మనం చెప్పుకుంది ఏంటంటే ఆర్గనైజేషన్లో, ప్రతి ఆర్గనైజేషన్లో కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ద గైడ్ లైన్స్, సెక్యూరిటీ గైడ్ లైన్స్ అని చెప్పుకున్నాము. సో బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ నుంచి ఈ కలిసిన కంట్రోల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ మనం ఏం చేస్తామని చెప్పుకున్నామండి, దీన్ని మొత్తాన్ని కలిపి ఒక డాక్యుమెంట్లో పెడతారు. ఈ డాక్యుమెంట్లో ఉన్న కంట్రోల్స్ని మనం ఆడిట్ చేస్తామని చెప్పుకున్నామండి. ఓకే, ఇది నేను మనం చెప్పుకున్నాం. అయితే నేను కొంతమంది చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. సార్ సాక్స్ అనేది యూఎస్లో కదా, ఇక్కడ మరి మనకు ఉంటుందా? సో అసలు ఈ సాక్స్ ఏంటి, అసలు ఈ కంట్రోల్స్ ఏంటి, అసలు ఈ ఆడిట్ ఎందుకు చెయ్యాలి? సో ఇన్డెప్త్లోకి వెళ్తే యాక్చువల్గా ప్రీవియస్ 1990s యుఎస్లో ఒక బ్యాంక్ ఉందండి. ఓకే, అయితే ఈ బ్యాంక్ని ఇద్దరు బ్రదర్స్ పెట్టారు. అయితే వీళ్ళిద్దరూ ఏం చేశారంటే బ్యాంక్ షేర్ ప్రైజ్ని ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు చేసిన పని ఏంటంటే బ్యాంక్ యొక్క అసెట్స్ని
రాంగ్గా చాలా ఎక్కువ చూపించేశారు, హై అసెట్స్ని చూపించారు. అప్పుడు ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ ప్రైస్ పెరిగి ఒక పీక్ని టచ్ అయ్యాక టోటల్గా బ్యాంక్కి ఐపీ పెట్టేసి వెళ్ళిపోయారు. మీరు దీని గురించి గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. యుఎస్ ప్రీవియస్గా ఎకానమీ క్రాష్ అయిపోయింది ఒకసారి. యుఎస్ ఎకానమీ క్రాష్డ్. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. యుఎస్ ఎకానమీ టోటల్గా క్రాష్ అయిపోయింది. సో అప్పటి నుంచి యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. యాక్ట్ అంటే ఏంటి? ఒక నియమం, ఇంకా ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చింది. అంటే ఖచ్చితంగా ప్రతి కంపెనీది పాటించాలి. ఆ నియమం ఏంటంటే ఆల్ కంపెనీస్ దట్ ఆర్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే దీన్నే ఇష్యూవర్స్ అంటాం, దీన్నే పబ్లిక్ ఫేసింగ్ కంపెనీస్ అంటాం, దీన్నే మనం ఇంకా ఏమని పిలుచుకుంటామంటే, ఇంక సింపుల్గా మీ అందరికీ గుర్తుండాలంటే, ఏ కంపెనీస్ మీద పబ్లిక్ అనేవాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందగలరో ఆ ప్రతి కంపెనీ మీద కూడా ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం వీళ్ళ యొక్క ఫినాన్షియల్ కంట్రోల్స్ని ప్రతి సంవత్సరం కూడా ఆడిట్ చేసి అంటే ఫినాన్షియల్ కంట్రోల్స్ మొత్తాన్ని ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ని యుఎస్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఏ రిపోర్ట్ని? ఆల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్. ఎవరికి ఇవ్వాలండి? ఇక్కడున్న ఈ యుఎస్ గవర్నమెంట్కి ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఏం చేశారంటే, సరే బాగుంది, ప్రతి సంవత్సరం కూడా ఆ కంపెనీ తాలూకు వాళ్ళు పాటించే ఆల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ యొక్క ఆడిట్ రిపోర్ట్ని వాళ్ళు యుఎస్ గవర్నమెంట్కి ఇవ్వాలి అన్నది బాగుంది, థాట్ ప్రాసెస్ బాగుంది, రెగ్యులేషన్ బాగుంది, వేర్ దే కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద రిస్క్ బాగుంది. బట్ ఇక్కడ ఒక కొత్తగా ఇంకోటి మొదలవుతుందండి. అంటే ఒక క్రైమ్ని క్లోజ్ చేసే దాంట్లో ఒక కొత్త క్రైమ్ ఎక్కడ మొదలవుతుంది? ఇప్పుడు కంపెనీ ఉంది, ఏబిసి అనే కంపెనీ ఉంది. అయితే ఈ ఏబిసి అనే కంపెనీ లోపల ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఫైనాన్షియల్ ఆడిటర్. ఓకే, అయితే యాక్చువల్గా ఫినాన్షియల్ కంట్రోల్స్ని ఎవరు ఆడిట్ చేస్తారండి? ఫినాన్షియల్ కంట్రోల్స్ని ఎవరు ఆడిట్ చేస్తారంటే ఫైనాన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆడిట్ చేస్తారు. ఎవరు వాళ్ళు? సిఏ చార్టెడ్ అకౌంటెంట్, సిపిఏ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఈఏ ఎన్రోల్ ఏజెంట్, వీళ్ళు చేస్తారు. అయితే ఇప్పుడు ఏబిసి అనే కంపెనీలో ఒక ఫైనాన్షియల్ ఆడిటర్ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ ఫైనాన్షియల్ ఆడిటర్ ఈ ఏబిసి అనే కంపెనీలో జరిగే అన్ని ఫైనాన్షియల్ కంట్రోల్స్ని కూడా ఆడిట్ చేసి యుఎస్ గవర్నమెంట్కి ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఆడిటర్ ఏ కంపెనీకి చెందినవాడండి? ఏబిసి అనే కంపెనీకి చెందినవాడు. వీడు ప్రతి నెల కూడా ఇందులోంచి డబ్బులు తీసుకుంటాడు కాబట్టి, జీతం తీసుకుంటాడు కాబట్టి, ఇందులో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నా వీడు కవర్ చేస్తాడు తప్ప గవర్నమెంట్కి చెప్తాడా? ఎస్ ఆర్ నో నా క్వశ్చన్. చెప్పడు, కవర్ చేస్తాడు. అందుకే ఈ యాక్ట్ లో, ఈ సాక్స్ అనే దాంట్లో ఇంకా ఏం పెట్టారంటే, ప్రతి కంపెనీ ప్రతి సంవత్సరము వాళ్ళ ఫినాన్షియల్ కంట్రోల్స్ మీద ఒక ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఎవరు ఇవ్వాలి? ఒక సర్వీస్ ఆడిటర్ ఇవ్వాలి. ఈ సర్వీస్ ఆడిటర్ని ఎక్స్టర్నల్ ఆడిటర్ అంటాం. అంటే ఒక కంపెనీకి సంబంధం లేని ఒక మూడో వ్యక్తి వచ్చి మన కంపెనీలో ఉన్న ఫైనాన్షియల్ కంట్రోల్స్ని ఆడిట్ చేసి ఆ ఫైనాన్షియల్ కంట్రోల్స్ తాలూకు ఆ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి ఇస్తాడు. అసలు ఆ రిపోర్ట్ ఇప్పుడు బాగుంది,
ఇప్పుడు అందరికి ఒక డౌట్ వస్తుంది, సార్ మేము సీఏలం కాదు, సిఎంఏలం కాదు, సిఎఫ్ఏలం కాదు, సిఇఓలం కాదు, మరి మేము ఎలా ఇందులోకి వెళ్తాం సార్ అంటే, అయితే ఇప్పుడు ఈ యాక్ట్ ఎప్పుడుదండి, 19th సెంచరీలో, అంటే 19th డెకేడ్లో, 1990s ఆ టైంలో జరిగిన ఈ సిచ్యువేషన్కి 2002 నుంచి ఈ సాక్స్ యాక్ట్ అనేది వచ్చింది. ఓకే, బట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, 2025లో ఉన్నాం. ఈ 2002లో ఫైనాన్షియల్ కంట్రోల్స్ని ఎలా చూసేవారు, అయితే బుక్ కీపింగ్, లేదా ఎర్లీ బాగా లేటర్ ఆన్ 2010 2008 ఆ టైంలో టాలీ అని చిన్న సాఫ్ట్వేర్స్. అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, అప్పుడులో బుక్స్లో చేసేవారు, ఇప్పుడు ఎందులో చేస్తున్నారు, ఎస్ఏపి ఫికో అంటున్నారు, ఈఆర్పి సొల్యూషన్స్ అంటున్నారు, టాలీ అంటున్నారు. అంటే ఇవేంటి, ఇవన్నీ సాఫ్ట్వేర్స్. ఈ సాఫ్ట్వేర్స్ మీద ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇదివరకు మీరు డబ్బులు ఎలా కట్టేవారు, క్యాష్, ఇప్పుడు ఎలా కడుతున్నారు, ఫోన్పే, గూగుల్ పే. అంటే ఇప్పుడు ఒక కంపెనీలో వాడి ఫైనాన్షియల్ కంట్రోల్స్ సరిగ్గా ఉంటే సరిపోదండి, ఈ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఏ సాఫ్ట్వేర్స్ మీద వర్క్ అవుతున్నాయో ఆ సాఫ్ట్వేర్స్ కూడా క్లీన్గా ఉండాలి. అయితే ఇప్పుడు సార్ ఎందుకు సార్, ఎలా సార్ క్లీన్గా ఉండాలంటే, ఇప్పుడు నాకు టీసీఎస్లో ఒక షేర్ కావాలి, నేను జిరోదాకి కానీ, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళేవాడిని, 19th సెంచరీలో ఎర్లీ 2000స్లో ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ వెళ్ళేవాడిని కదా. ఇప్పుడు ఎందులోకి వెళ్తున్నాను, జిరోదా కానీ, అప్స్టాక్స్ కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ, ఇంకోటి కానీ ఇంకో దాంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళి ఏం చేస్తున్నాను, వెళ్ళి టీసీఎస్ అని సెలెక్ట్ చేస్తున్నాను, అక్కడ షేర్ ప్రైస్ వస్తుంది, వచ్చిన షేర్ ప్రైస్ని ఏం చేస్తున్నాను, నా ఫోన్పే ద్వారాను గూగుల్ పే ద్వారాను బై చేస్తున్నాను. అప్పుడు అది ఏమవుతుంది, నా డీమ్యాట్ అకౌంట్కి షేర్ రూపంలో వస్తుంది, అవునా. అయితే ఈ మొత్తం ట్రాన్సాక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఒక అప్లికేషన్లో జరుగుతుంది. అయితే నేను ఏం చేస్తానంటే తెలివిగా ఈ అప్లికేషన్ పేమెంట్ సిస్టమ్ని హ్యాక్ చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది, మీరు పేమెంట్ చేస్తారు, మీరు కార్తికేయ కుమారస్వామి అని నేను పేమెంట్ చేస్తాను, నాకు షేర్లు వస్తాయి, కానీ దీన్ని ఒక ఎక్స్ అనే పర్సన్ హ్యాక్ చేయడం వల్ల ఈ అమౌంట్ అనేది జిరోదాకి టీసీఎస్కి వెళ్లకుండా నాకు వస్తుంది, అంటే ఈ ఎక్స్ అనే పర్సన్కి వస్తుంది. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ కంట్రోల్స్ బాగానే ఉన్నాయి, కానీ లోపల ఈ ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఎక్కడైతే వర్క్ చేస్తుందో ఆ సాఫ్ట్వేర్స్లో వల్నరబిలిటీస్ ఉన్నాయి, ఆ సాఫ్ట్వేర్స్ హ్యాక్ అయ్యి ఆ సాఫ్ట్వేర్స్ రిస్క్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేయాలి మరి, ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఒకటి చేసేస్తే సరిపోద్దా, నో. అందుకే ఈ సాక్స్లోనే ఇంకో కొత్త అమెండ్మెంట్ ఒక కొత్త ఎడిషన్ చేశారు, ఏంటంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ కంట్రోల్స్ బట్ ఆల్సో ఆర్గనైజేషన్. ప్రతి కంపెనీ కూడా ఏ కంపెనీ అయితే పబ్లిక్ లిస్టింగ్లో ఉందో ఆ కంపెనీ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఫినాన్షియల్ కంట్రోల్స్తో పాటుగా ఐటీ కంట్రోల్స్ని కూడా ఆడిట్ చేసి ఇవ్వాలి అని చెప్పాడు. అయితే ఈ ఫినాన్షియల్ కంట్రోల్స్ని ఆడిట్ చేయడానికి సిఏలు, సిపిఏలు, సిఎంఏలు ఉన్నారు, ఈఏలు. బట్ మరి ఐటీ కంట్రోల్స్ వీళ్ళకి తెలియవే, వీళ్ళు మొత్తం ఫైనాన్స్ బ్యాక్గ్రౌండే. అప్పుడే మన రోల్ వచ్చింది, ఐటీ ఆడిటర్స్. ఓకే, ఇప్పుడు ఇది బాగుంది సార్, మరి ఇదంతా యూఎస్ స్టఫ్ కదా సార్, మరి మనం ఉంటుంది ఇండియాలో కదా సార్. నిన్న దీనికి ఆన్సర్ చెప్పాను, ఏమని, నెంబర్ ఆఫ్ కంపెనీస్, యుఎస్ బేస్డ్ కంపెనీస్ వర్క్ అంత ఇక్కడే జరుగుతుంది. సో ఒక కంపెనీ ఉంటే అది ఇండియాలో ఆపరేట్ అయితే అది ఇండియా కంపెనీ అవ్వదు, ఇండియాలో రిజిస్టర్ అయితే అది ఇండియన్ బేస్డ్ కంపెనీ అవుతుంది అని చెప్పాను. బట్ అది వెరీ జనరిక్ ఆన్సర్, ఫస్ట్ డెమో కాబట్టి. మెయిన్గా ఏంటంటే సాక్స్ యాక్ట్ అనేది ఎలా అయితే యుఎస్లో ఉందో మనకి ఇండియాలో కంపెనీస్ యాక్ట్ అనేది ఉంది. సేమ్ ఇది కూడా సాక్స్ యాక్ట్, అక్కడ సాక్స్ ఇక్కడ కంపెనీస్ యాక్ట్, అదే వేరు. సో ఈ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా ఏదైతే పబ్లిక్ లిస్టింగ్లో ఉందో ఆ ప్రతి కంపెనీ ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ని, ఐటీ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ని ఖచ్చితంగా సెబీకి ఇచ్చి తీరాలి. ఈస్ దిస్ క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్ స్టిల్ నో? క్లియర్. సో అయితే ఇప్పుడు ఈ సాక్స్ అనేది ఉంది కదా, ఈ సాక్స్లో ఏం జరిగింది, ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ ఉంది,
ఐటీ ఆడిట్ రిపోర్ట్ కూడా ఉంది కదా. అయితే ఇప్పుడు దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, దాన్ని సాక్ ఆడిట్స్ అంటారు. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీ భాషలో, మన భాషలో చెప్పాలంటే సాక్స్ అనేది ఇంటిగ్రేటెడ్ ఆడిట్. ఫినాన్షియల్ కంట్రోల్స్, ఐటీ కంట్రోల్స్ రెండు ఉంటాయి. బట్ సాక్ ఏంటంటే, సాక్ 1 అనేది ఏంటంటే కంప్లీట్గా ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్. సాక్ 2 ఏంటంటే కంప్లీట్గా అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్. అదర్ దాన్ ఫైనాన్స్ కంట్రోల్స్ అంటే, అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అంటే ఐటీ కంట్రోల్స్, హెచ్ఆర్ కంట్రోల్స్, నెట్వర్క్ సెక్యూరిటీ కంట్రోల్స్, ఇది ఐటీ ఇన్ఫ్రా కంట్రోల్స్ అనుకోండి, నెట్వర్క్ కంట్రోల్స్, మొత్తం అన్నీ ఫైనాన్స్కి సంబంధించినవి అన్నీ కూడా సాక్ 2లోకి వచ్చేస్తాయి. ఇందులో మనం హెచ్ఆర్ కంట్రోల్స్ ఆడిట్ చేస్తాం, క్లౌడ్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఆడిట్ చేస్తాం, నెట్వర్క్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఆడిట్ చేస్తాం, చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఆడిట్ చేస్తాం, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఆడిట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్. ఈ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అనేవి మనం ముట్టుకోము. అయితే ఇప్పుడు ఈ సాక్ అంటే ఏంటని డౌట్ వస్తుంది. బేసిక్గా మీరు వినే సాక్ ఏంటంటే ఎస్ఓసి సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్. ఇది సైబర్ సెక్యూరిటీలోకి వస్తుంది. బట్ మనం చెప్పే సాకు ఇది కాదు. మనం చెప్పేది సాక్ 2 ఆడిటింగ్. మనం ఏం చెప్తున్నామండి, మనం చెప్పేది ఏంటి, మనం చెప్పేది సాక్ 2 ఆడిటింగ్. ఐటీజీసీ అనేది సాక్ 2లోకి వస్తుంది. ఇక్కడ సాక్ అంటే ఏంటంటే సర్వీస్ ఆర్ సిస్టమ్. O stands for organizational, C stands for controls. సింపుల్గా సాక్ 1లో ఏం చేస్తారంటే ఒక ఆర్గనైజేషన్స్లో ఉన్న ఆల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ చేస్తారు. సాక్ 2లో ఏం చేస్తారంటే అదర్ దాన్ ఆల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ని ఆడిట్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాక్ 1 అండ్ సాక్ 2. అండ్ ఇందాక చెప్పిన దాంట్లో ఎక్స్టర్నల్ అంటే ఎవరు, ఇంటర్నల్ అంటే ఎవరు అని చెప్పాను. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ చెప్పిన దాంట్లో. ఒక్కసారి డిఫరెన్స్ చెప్పారా సార్? ఏదమ్మా? సాక్ అండ్ సాక్స్ గురించి. సాక్స్ అంటే ఇప్పుడు సాక్ 1 అంటే ఏంటమ్మా, ఆల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్. సాక్ 2 అంటే ఏంటమ్మా, అదర్ దాన్ ఆల్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్. ఫైనాన్స్ని తప్పించి మిగిలినవన్నీ ఆడిట్ చేసేది సాక్ 2. ఓకే, మనం ఏంటంటే సాక్ 1, సాక్ 2లో సాక్ 1లో ఫైనాన్స్ చేస్తాం, సాక్ 2లో ఐటీ ఆడిట్స్ చేస్తాం. అయితే సాక్స్ అనేది ఏంటంటే ఈ రెండు కలిపి ఇచ్చేస్తాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇండియాలో బేసిక్గా సాక్ 1 అనేది కంప్లీట్ ఫైనాన్స్ వదిలేసాం, సాక్ 2 అనేది కంప్లీట్ అదర్ దాన్ ఫైనాన్స్ వదిలేసాం. బట్ యూఎస్లో ఏంటంటే కంబైన్డ్, ఇంటిగ్రేటెడ్గా చేస్తారు ఈ ఆడిట్. అంటే ఒకే రిపోర్ట్లో యూ కెన్ ఫైండ్ ఫినాన్షియల్ ఆడిట్ స్టేట్మెంట్స్, ఆడిట్ రిపోర్ట్ అండ్ ఐటీ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ కూడా రెండు కలిపి మీకు సాక్స్లో ఉంటుంది. ఇక్కడ మన ఇండియాలో సాక్ 1 అంటే ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్, సాక్ 2 అంటే ఐటీ ఆడిట్ రిపోర్ట్ అండి. అది డిఫరెన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, సార్ మనము నాన్ ఫైనాన్షియల్ కదా చేసేది, ఇప్పుడు సాక్ 1 కూడా మనం చేయాలా సార్ ఆ రిపోర్ట్స్ కూడా? లేదండి, ఇందాక కూడా క్లాస్లో చెప్పాను, సాక్ 1 అసలు మనం ముట్టుకోమండి, అది అవుట్ ఆఫ్ అవర్ రెజిమెంట్. మనం ఓన్లీ అదర్ దెన్ ఫైనాన్షియల్ ఆడిట్స్ రిలేటెడ్ అయితే చేస్తాం అవే చేస్తాం. అంతే అండి. రిలేటెడ్ టు ఐటీ అని కాదండి, సాక్ 2లో అన్ని అదర్ దాన్ ఆల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ మనం ఆడిట్ చేస్తాం. ఐ మీన్ నాట్ ఓన్లీ ఐటీ, వేగ్గా వచ్చి అన్ని మనం వేగ్గా గుర్తుపెట్టుకోవాలంటే అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, ఆర్థిక లావాదేవీలు ఉన్నవన్నీ సాక్ 1, అది కాకుండా అది రిలేట్ అవ్వకుండా ఉన్నవన్నీ సాక్ 2 అని మనం గుర్తుపెట్టుకోండి అంతే. సార్ ఇప్పుడు సాక్స్
ఎవరు క్వశ్చన్ అడిగింది ఎవరండి? సాక్స్ కూడా ఇప్పుడు వస్తాయి. హేము గారు క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. సార్ సాక్ 1 సాక్ 2 అన్నారు. సాక్స్ అది కూడా ఇప్పుడే చెప్పింది దాని ఆన్సర్. సాక్స్ అంటే ఏంటండి? రెండు కంబైన్. ఇప్పుడు ఒక కంపెనీ సాక్స్ ఆడిట్కి వెళ్తుంది అనుకోండి. సాక్స్ అంటే అర్థం ఏంటి? ఫైనాన్షియల్ కంట్రోల్ ఆడిట్ రిపోర్ట్స్ ఇచ్చేస్తాడు. అందులోనే 404, 303 అని 2 ఉంటాయండి. సో ఒక దాంట్లో ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేస్తాడు, ఇంకో దాంట్లో ఐటీ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేస్తాడు. ఒకే రిపోర్ట్లో 2 ఉంటాయి. సాక్ 1 అండ్ సాక్ 2 అంటే ఇవే కంట్రోల్స్ ఉంటాయి. మీరు సాక్స్ ఆడిట్ చేస్తే వేరే కంట్రోల్స్ ఉంటాయి, సాక్ 2 చేస్తే వేరే కంట్రోల్స్ ఉంటాయి కాదు. సాక్స్ అనేది ఇంటిగ్రేటెడ్ ఆడిట్. ఇట్ విల్ కంప్రైజెస్ బోత్ ఫైనాన్షియల్ అండ్ ఐటీ. ఇప్పుడు ఒకవేళ మీకు సాక్స్ చేయమని మీకు వచ్చినా మిమ్మల్ని తీసుకెళ్ళి ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ చేయమని ఇయ్యరు, మిమ్మల్ని ఐటీ కంట్రోల్స్ ఆడిట్ చేయమని దాని రిపోర్టే ఇమ్మంటారు. అదే సాక్ 1 సాక్ 2 ఏంటంటే కంప్లీట్గా అలా ఇంటిగ్రేటెడ్ ఆడిట్ కాకుండా సాక్ 1 అంటే కంప్లీట్ ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్, సాక్ 2 అంటే కంప్లీట్ అదర్ దాన్ ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్. అంతే అండి హేము గారు. ఇప్పుడు మనము బోత్ కంబైన్ లాగా నేర్చుకుంటామండి. హేము గారు మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారండి? అవునండి. ఓకే, దెన్ ఇట్స్ గుడ్. యాక్చువల్గా నేను ఇప్పుడే చెప్పాను, ఇందాక నేను డెమో స్టార్ట్ చేసి మధ్యలోకి వచ్చినప్పుడు చెప్పాను. సాక్ 1 ఎవరెవరు చేస్తారండి? చార్టర్డ్ అకౌంటెంట్స్, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్, ఎన్రోల్ ఏజెంట్స్, వీళ్ళు చేస్తారండి ఫైనాన్షియల్ ఆడిటింగ్. ఫైనాన్షియల్ ఆడిటింగ్ మనం ముట్టుకోము, ఫైనాన్షియల్ కంట్రోల్స్ మనం ముట్టుకోము. ఓన్లీ అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, ఓన్లీ సాక్ 2 మనం చేస్తాము. ఆ సాక్ 2లోనే ఐటీజీసీ వస్తుంది. ఐటీజీసీ కంట్రోల్స్ ఆడిట్ చేయడమే సాక్ 2. ఓకే, సాక్స్ తో మనకు పని లేదు. హేము గారు సాక్స్తో మనకు పని లేదని నేను చెప్పట్లేదు. సాక్స్లో ఇప్పుడు సాక్ 1 అంటే ఏం చెప్పాను మీకు? ఓన్లీ సిఎస్ వాళ్ళు చేస్తారు. సాక్ 1లో ఏ ఆడిట్ చేస్తారు? ఫైనాన్షియల్ ఆడిట్స్. సాక్ 2లో ఏం చేస్తారు? కంట్రోల్ ఆడిట్స్. అదర్ దాన్ మీకు సాక్ 1లో అయినా ఫైనాన్షియల్ కంట్రోల్సే ఉంటాయి, సాక్ 2లో అయినా అదర్ దాన్ ఫైనాన్షియల్ కంట్రోల్సే ఉంటాయి. ఎందులో అయినా కంట్రోల్స్ని మీరు ఆడిట్ చేస్తారు. ఓకే, అది సాక్ 1 అయినా సాక్ 2 అయినా. బట్ కంట్రోల్స్ రెలవెన్సీ సాక్ 1లో ఫైనాన్స్ మీద ఉంటుంది, సాక్ 2లో అదర్ దాన్ ఫైనాన్స్ మీద ఉంటుంది. ఇప్పుడు సాక్స్లో ఏంటి? ఈ రెండు కలిపి ఉంటాయి. ఈ రెండు కలిపి ఉన్న దాంట్లో ఫైనాన్షియల్ కంట్రోల్స్ని మీరు ఆడిట్ చేయరు. సాక్స్లో కూడా ఓన్లీ ఐటీ కంట్రోల్స్ని మీరు ఆడిట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇంకా క్లారిటీ రాలేదా? వచ్చిందండి. యా సార్, సారీ అజ్జు హియర్. ఒక డౌట్ సార్. నిన్న మనం క్లాస్లో చెప్పాం కదా సార్, ఒకటి ఉంటుంది PCIDSS, అది మనం ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ చేస్తామని. సో దానికి నేను ఇప్పుడు అది PCIDSSని నేను ఫైనాన్స్లో వాడతారని చెప్పలా, చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాను అజ్జు గారు. కార్డ్ హోల్డర్ డేటా, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, బ్యాంకింగ్ వీళ్ళు PCIDSSని ఎదిహర్ చెయ్యాలని చెప్పాను. అది ఫైనాన్షియల్ కంట్రోల్స్ కాదు. PCIDS అనే స్టాండర్డ్ పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్. అంటే పేమెంట్ కార్డ్ హోల్డర్ డేటా, అంటే కార్డ్ హోల్డర్ డేటా ఎవరైతే దాస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా వాడాల్సిన ఐటీ కంట్రోల్స్ ఉండే ఒక స్టాండర్డే PCIDSS. అందులో ఫైనాన్షియల్ కంట్రోల్స్ ఉండవు. అది పూర్తిగా సెక్యూరిటీ స్టాండర్డ్. పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీలో ఎలా డేటాను సెక్యూర్ చేయాలని చెప్పే స్టాండర్డ్. ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ కంట్రోల్స్ స్టాండర్డ్. ఓకే సార్, థ్యాంక్స్. యా, అదర్ డౌట్స్ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో? కరీం బాషా గారు ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదండి. వి విల్ ఆన్సర్ దట్ ఇన్ లాస్ట్. ఇప్పుడు ఓన్లీ సబ్జెక్టే డిస్కస్ చేస్తున్నాం. ఎనీ అదర్ డౌట్స్ ఇన్ ద సబ్జెక్ట్ టిల్ నౌ? చెప్పండి హేము గారు. సో బేసిక్గా
ఇందాక నుంచి సాక్ 2 రిపోర్ట్, సాక్ 2 రిపోర్ట్, సాక్ 1 రిపోర్ట్, సాక్ 1 రిపోర్ట్ అని చెప్తున్నాం. అసలు ఇందులో ఏముంటుంది? బేసిక్ అవుట్ బ్రీఫ్. అసలు ఒక సాక్ 2 అనే రిపోర్ట్లో కానీ, అటు సాక్ 1 అనే రిపోర్ట్లో కానీ ఏముంటుంది అంటే, బేసికల్లీ నిన్న మనం చెప్పుకున్నాం ఏంటి, ఆర్సిఎం అనే ఒక డాక్యుమెంట్లో మనం ఆడిట్ చేయాల్సిన కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. ఈ కంట్రోల్స్ని మనం ఆడిట్ చేస్తాము అని చెప్పుకున్నాం. ఓకే, అయితే ఈ జరిగిన ఈ కంట్రోల్స్ ఆడిట్ మీద, ఓకే, కంట్రోల్స్ని ఆడిట్ చేసాం. మీరు ఒక మూవీ చూశారు. మూవీ చూసిన తర్వాత మీరు రివ్యూ ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటండి? రివ్యూలో మీరు సినిమా చూసి బయటకు వచ్చారు. రివ్యూలో పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? సూపర్ హిట్, ఎందుకులేండి, హిట్, యావరేజ్, ఫ్లాప్. ఈ 3 కాకుండా ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా మీరు ఇవ్వడానికి? ఒక మూవీ చూసిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూలో ఈ 3 కాకుండా ఇంకేమైనా ఇవ్వగలరా? నో సార్. బేసిక్ అవుట్కమ్స్ ఇవే ఒక మూవీ రివ్యూ నుంచి. సో అలాగే మనం కంట్రోల్స్ని ఎందుకు ఆడిట్ చేస్తున్నాం అంటే, ఈ కంట్రోల్స్ అనేవి ఆర్గనైజేషన్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పడానికే మనం ఆడిట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ కంట్రోల్స్ని మనం ఆడిట్ చేసేసి ఇప్పుడు సాక్ 2లో కానీ, అది సాక్ 2లో కానీ సాక్ 1లో కానీ, సాక్ 1లో ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తాము, సాక్ 2లో అదర్ దాన్ ఫినాన్షియల్ కంట్రోల్స్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తాము. రిపోర్ట్ మనం ఆడిట్ చేస్తున్న కంట్రోల్స్ ఏదైనా రిపోర్ట్ అనేది ఒకలాగే ఉంటుంది. రిపోర్ట్స్లో సెక్షన్స్ ఒకలాగే ఉంటాయి. ఓకే, ఇప్పుడు అందులో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఇండిపెండెంట్ ఆడిటర్స్ ఒపీనియన్. అంటే ఇప్పుడు సింపుల్గా మీ భాషలో చెప్పాలంటే, ఇప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడని చెప్పుకున్నాం? కంట్రోల్స్ని ఆడిట్ చేస్తాడని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కంట్రోల్స్ బాగున్నాయా, బాలేవా, వన్ సెకండ్ అండి. ఇప్పుడు ఆడిటర్ ఏం చేస్తాడని చెప్పుకున్నామండి? ఇందాక కంట్రోల్స్ని ఆడిట్ చేస్తాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందాక మూవీ చూసిన తర్వాత అవుట్కమ్స్ ఏంటండి? రివ్యూలో హిట్, యావరేజ్, ఫ్లాప్. సేమ్ అలాగే ఇక్కడ కంట్రోల్స్ ఆడిట్లో అసలు కంట్రోల్స్ గుడ్ స్టేట్లో ఉన్నాయా, బ్యాడ్ స్టేట్లో ఉన్నాయా, వెరీ వరస్ట్ స్టేట్లో ఉన్నాయా అని ఎలా తెలుస్తుందండి? ఈ కంట్రోల్స్ని ఆడిట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఎవరు చేస్తారు? ఆడిటర్ చేస్తాడు. అప్పుడు ఈ కంట్రోల్స్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి గుడ్డా, బ్యాడా, వర్స్టా అన్న ఒపీనియన్ ఇస్తాడండి. అంటే ఎలా గుడ్, బ్యాడ్, వర్స్ట్ అని ఇవ్వడు, దీనికి కొన్ని పేర్లు ఉంటాయి. దాన్ని బట్టి ఇండిపెండెంట్ ఆడిటర్ ఒపీనియన్ ఇస్తాడు. ఎందులో అండి? సాక్ 2 కానీ సాక్ 1 కానీ ఎందులో అయినా ఫస్ట్ సెక్షన్లో ఇస్తాడు. సెకండ్ సెక్షన్లో ఏముంటుందంటే, అసలు ఏ కంపెనీని మనం ఆడిట్ చేస్తున్నామో, ఇప్పుడు మనం టీసీఎస్ కంపెనీని ఆడిట్ చేస్తున్నాం. ఈ టీసీఎస్ కంపెనీ గురించి ఉంటుందండి సెక్షన్ 2 మొత్తం కూడా. ఓకే, మనం ఏ కంపెనీ అయితే ఆడిట్ చేస్తున్నామో ఆ కంపెనీ గురించి మొత్తం ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 3లో ఏముంటుందంటే, అన్ని కంట్రోల్స్ ఉంటాయండి. కంట్రోల్స్ లిస్ట్ ఉంటుంది. జస్ట్ 1 minute. 1 second. Just
సో నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ 3లో కంట్రోల్స్ ఇచ్చాడండి. అంటే మనం ఏ కంట్రోల్స్ని అయితే ఆడిట్ చేయాలి అంటే ఇంచుమించు దీన్ని ఎక్కడ ఉంటుందని చెప్పానండి. కంట్రోల్స్ అన్ని ఆర్సిఎం అనే డాక్యుమెంట్లో ఉంటాయని చెప్పాను. ఇందులో ఉన్న కంట్రోల్స్ అన్ని కూడా సెక్షన్ 3లో మెన్షన్ చేస్తాం. సెక్షన్ 4లో ఏం మెన్షన్ చేస్తామంటే ఈ కంట్రోల్స్ని ఐటీ ఆడిటర్ అయిన మనము ఎలా టెస్ట్ చేసాము అనేది సెక్షన్ 4లో రాస్తామండి. అంతే. సెక్షన్ 3లో కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ని సెక్షన్ 4లో టెస్ట్ చేస్తాము. టెస్ట్లో వచ్చిన రిజల్ట్స్ బట్టి గుడ్డా బ్యాడా వర్స్టా అన్న దాన్ని బట్టి ఫస్ట్ సెక్షన్లో మన అభిప్రాయం ఇస్తాం. గుడ్ బాగున్నాయా, బాగాలేవా, వర్స్ట్గా ఉన్నాయా. మరి సెక్షన్ 2లో ఏం చేస్తామండి, మనం ఏ కంపెనీని అయితే ఆడిట్ చేస్తామో ఆ కంపెనీ గురించి చెబుతాము. ఎలా టెస్ట్ చేస్తాం, ఏం టెస్ట్ చేస్తాం, కంట్రోల్స్ ఏ కంట్రోల్స్ని టెస్ట్ చేస్తాం అనేదే మన క్లాస్లో ఉంటుంది. బేసికల్లీ ఇప్పటి వరకు చెప్పిన క్లాసులోనే ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్ అండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. యా సార్ ఎస్ చెప్పండి. సార్ ఇప్పుడు సెక్షన్ 1లో ఆడిటర్స్ కి పాజిటివ్ ఒపీనియన్ అంతా బాగుంది అని అంటున్నారు అనుకోండి, ఇంకా సెక్షన్ 2 సెక్షన్ 3 అవి చెయ్యరా? సెక్షన్ 2 ఏంటండి? సార్ అది అప్పుడు సిగ్నల్ కొంచెం మిస్ అయ్యింది సార్, అందుకే నాకు ఆ డౌట్ వచ్చి అడిగాను. సెక్షన్ 3లో అప్పుడు మీరు ఒకసారి మళ్ళీ చెప్పమని అడగండి. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తున్నాను. ఆడిటింగ్లో ఎవ్రీథింగ్ ఇది ఉండి సబ్జెక్ట్ చిన్నదే కానీ ప్రతి వినడం చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 2లో అన్మ్యూట్లోనే ఉండండి, మీరు మ్యూట్ చేయొద్దు. సెక్షన్ 2లో మీరు ఏ కంపెనీని అయితే ఆడిట్ చేస్తున్నారో ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ రాస్తారు. సెక్షన్ 2లో మీరు చేసేదేం ఉండదు. మీరు ఏ కంపెనీని అయితే ఆడిట్ చేస్తున్నారో ఆ కంపెనీ గురించి రాస్తారు. దాన్ని మేనేజ్మెంట్ అసర్షన్ అంటారు. ఈ టెక్నికల్ టర్మ్స్ వదిలేయండి, బట్ చెప్పింది గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 2లో మీరు ఏ కంపెనీని అయితే ఆడిట్ చేస్తున్నారో ఆ కంపెనీ గురించి రాస్తారు. సెక్షన్ 3లో అసలు ఏ కంట్రోల్స్ ని మీరు ఆడిట్ చేస్తున్నారో ఆ కంట్రోల్స్ లిస్ట్ మొత్తాన్ని సెక్షన్ 3లో పెడతారు. ఈ కంట్రోల్స్ లిస్ట్ ఎక్కడ ఉంటుందని చెప్పాను మీకు? ఆర్సిఎంలో ఉంటుందని చెప్పాను. ఆ కంట్రోల్స్ అన్ని కూడా సెక్షన్ 3లో మెన్షన్ చేస్తారు. సెక్షన్ 4లో ఏం చేస్తారు, ఈ సెక్షన్ 3లో ఉన్న కంట్రోల్స్ ని సెక్షన్ 4లో టెస్ట్ చేస్తారు. ఈ సెక్షన్ 4 టెస్ట్ లో మీకు రిజల్ట్స్ వస్తాయి. ఏంటి, బాగున్నాయా, బాలేవా, వర్స్ట్ గా ఉన్నాయని. దీన్ని బట్టి సెక్షన్ 1లో మీ ఒపీనియన్ ఇస్తారు. ఇండిపెండెంట్ ఆడిటర్స్ ఒపీనియన్ ఇస్తారు. గుడ్డా బ్యాడా వర్స్ట్ అని. ఇప్పుడు క్లారిటీగా ఉందండి? ఇప్పుడు క్లియర్గా ఉందండి? అర్థమైందా మీకు? సో అర్థమైందండి? క్లియర్గా ఉందా ఇప్పుడు మీకు? ఎస్ సార్, క్లియర్ గా. మ్యూట్ చేయమంటారా? ఇప్పుడు మ్యూట్ చేయండి. సో మన కోర్సులో అసలు ఫస్ట్ టెస్టింగ్ మెథడాలజీస్ గురించి తెలుసుకుంటాము. తర్వాత ఆడిటర్స్ ఒపీనియన్, ఇందాక చెప్పానే
రెండో సెక్షన్లో మూడో సెక్షన్లో 4వ సెక్షన్లో ఉన్న థర్డ్ సెక్షన్లో ఉన్న కంట్రోల్స్ని, ఫోర్త్ సెక్షన్లో టెస్ట్ చేసిన కంట్రోల్స్ని, ఫస్ట్ సెక్షన్లో వాటి షేప్ ఎలా ఉంది, గుడ్డా బ్యాడా అగ్లీయా అన్నది కొన్ని వాటిని ఆడిటర్ ఒపీనియన్స్ అంటాం. దాన్ని అన్క్వాలిఫైడ్, క్వాలిఫైడ్, అడ్వర్స్, డిస్క్లైమర్ అని పిలుస్తాం. సో ఆడిటర్స్ ఒపీనియన్స్, చేంజ్ మేనేజ్మెంట్ కంట్రోల్స్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, యాక్సెస్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ప్యాచ్ మేనేజ్మెంట్, బ్యాకప్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, బ్యాచ్ జాబ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కంట్రోల్స్ అండ్ ISO 27001, all 93 controls and 1 to 10 clauses. ఇది మన కోర్స్ కరికులం అండి. సో ఇందులో మీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ నుంచి స్టార్టింగ్లోనే ఆడిట్ చార్టర్ అని ఉంటుందండి. కంప్లీట్ 58 slides ఆడిట్ చార్టర్ ఉంటుంది, ఇది ఇవ్వడం జరుగుతుంది. SOC 2 రిపోర్ట్, ఒక ఆర్గనైజేషన్ ఒక SOC 2 రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. 3 చేంజ్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, ఇవి రియల్ టైంలో ఎలా ఆడిట్ చేస్తామో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ 48 రియల్ టైమ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రియల్ టైమ్ డాక్యుమెంట్స్ అంటే ఆర్గనైజేషన్లో ఆడిట్లో ఏ ఎవిడెన్సెస్ కింద డాక్యుమెంట్స్ ఏవైతే కలెక్ట్ చేస్తామో, ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత అంటే దీనికి ముందు ఈ మధ్యలో RCMని చూపిస్తూ, నిన్న క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. సో బై షోయింగ్ ద రియల్ టైమ్ RCM, I will explain how to do the audit. This is what the expectation from my course. Any doubts? You can ask. Mic is open. సో ఇందాక కరీం బాషా గారు మీరు ఒక క్వశ్చన్ అడిగారు. సో దీనికి మనం ఏ రోల్స్ని పెట్టుకోవచ్చు అని. మీరు GRC అనలిస్ట్ అని పెట్టుకోవచ్చు, IT ఆడిటర్ అని పెట్టుకోవచ్చు, అండ్ ఆల్ IT ఆడిట్ రిలేటెడ్ రోల్స్ అన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్? నేను ఆల్రెడీ ఇదంతా నిన్న మాట్లాడాను కరీం బాషా గారు, కానీ మీరు అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి లైవ్లో మాట్లాడడం. సో యూ కెన్ స్పీక్ విత్ మోహన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఇక్కడ ఏ క్వశ్చన్ అయితే మెన్షన్ చేశారో ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ షో చేసుకుని వెళ్దామని చూసేవాళ్ళే. ఓకే, అండ్ కెరియర్ గ్రోత్ అంటారా, అది నేను చెప్పాను అనుకోండి, కోర్సులో జాయిన్ అవ్వండి అని నేను ఇండైరెక్ట్గా పిలిచిన అవుతాను. సో మీరే అది రీసెర్చ్ చేయండి. ఏఐని ఆడిట్ చేయాలన్నా సరే ISO 45,000 స్టాండర్డ్ని ఆడిట్ చేసి ఒక ఆడిటర్ అయి ఉండాలి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా సింపుల్గా కట్ షార్ట్గా చెప్పాలంటే IT ఎకో సిస్టమ్ బతికున్నంత కాలం మనం ఉండాలి, మనం కావాలి. అదర్ డౌట్స్? సార్ ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ దాంట్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, అట్నే ITGCలో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు మనము అంటే నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందా? బేసికల్లీ నాలెడ్జ్ అప్డేషన్ అనేది ఇంక ప్రతి ఫీల్డ్లోనే ఉంటుందండి, అది లేని ఫీల్డ్ అంటూ ఉండదు. బట్ ఏంటంటే మీరు బయట చూసే అంత ర్యాపిడ్గా ఎవాల్వ్మెంట్ అయితే ఉండదు. స్టాండర్డ్స్లో ఎవాల్యుయేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ISO 27001 ఉంది, అది 2013 వర్షన్ ఒకటి ఉంది. అందులో అప్పుడు 100కి పైగా కంట్రోల్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని 2022 వర్షన్కి అప్డేట్ చేశారు. సో ఇప్పుడు అందులో 93 కంట్రోల్స్ ఉన్నాయి. సో అలా ఎప్పుడెప్పుడైతే అప్డేషన్స్ జరుగుతుంటాయో అప్పుడు అది మీరు నేర్చుకుంటే చాలు. బట్ ఇందులో హైలైట్ ఏంటంటే మీరు వన్స్ క్లారిటీగా ఉంటే సబ్జెక్ట్ మీద, వన్స్ క్లారిటీగా ఉంటే అది అప్డేట్ అయిన ఫ్లేవర్ మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు ఒక లైనక్స్ అడ్మిన్ అనుకోండి,
మీరు రెడ్ హ్యాట్ మీదైనా ఒకలాగే చేస్తారు, ఉబంటు మీదైనా ఒకలాగే చేస్తారు, ఎందుకంటే మీకు తెలుసు అవన్నీ లైనక్స్ యొక్క ఫ్లేవర్స్ అని. సో లైక్ దట్. సార్ కోర్సు కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమన్నా ఎలా అడుగుతారు అవి ఏమన్నా చెప్తారా? బేసికల్గా నేను క్లాస్ చెప్పినప్పుడే సబ్జెక్ట్ ఆ టాపిక్ డిస్కస్ చేసినప్పుడే అసలు ఈ టాపిక్ని ఆధారం చేసుకొని ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఎలా సమాధానం చెప్పాలి అనేది చాలా క్లియర్గా చెప్తాను హేము గారు ప్రతి టాపిక్ మీద. అది కాకుండా ఒక 200 పేజీలు ఒక మెటీరియల్ ఇస్తాను కోర్స్ 15వ రోజున. దాంట్లో చివర 200 క్వశ్చన్లు ఉంటాయి, దానికి ఆన్సర్లు ఉండవు. 200 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 200 క్వశ్చన్లు దాటి బయట నుంచి అయితే అడగరు. ఆ మెటీరియల్ ఎవరి కోసం అంటే చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను. సార్ మేము మీకు చదువుకుంటే అయిపోవాలి అన్న వాళ్ళ కోసం, సార్ మాకు నాలెడ్జ్ కావాలి, మేము నేర్చుకొని లోపలికి వెళ్ళి మేము వర్క్ చేసుకోగలగాలి అనుకున్న వాళ్ళకి నేను కోర్సులో ఏదైతే చెప్తానో అదే మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారు. దాన్ని మీరు అలా ప్రజెంట్ చేయగలిగితే చాలు, దట్స్ ఇట్. ఓకే సార్. హలో సార్, వినపడుతున్నా? హలో. హరీష్ వినపడుతుంది, చెప్పండి. ఓకే ఓకే. అంటే నేను అడిగాను, బట్ వేరేగా అనుకోమాకండి. నా అయ్యో, ప్రాబ్లం అయితే నాకు పాస్ట్ 2.5 years నుంచి అయితే ఎటువంటి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే. మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అదే చెప్తున్నాను. మీకు రిలీవింగ్ లేనప్పుడు, అవతలోడు రెస్పాండ్ అవ్వనప్పుడు చెప్పలేము. ఓకే. చెప్పలేము. మీరు వెళ్ళి కంపెనీ బట్టి బేస్ అయ్యి ఉంటుంది, మీ టైం అంటే బట్టి బేస్ అయ్యి అట్లీస్ట్ ఉంటుంది. మనం దీని మీద కూర్చుని హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఏదో ఒక కంపెనీలో ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మీరు మన నేను బ్యాక్గ్రౌండ్ ఇబ్బంది అవ్వకూడదు కదా. నాకు అర్థం కాలేదండి. అంటే ఏదో ఒక కంపెనీలో అయినా మనం దీని మీద కూర్చుని స్టాండర్డ్ గా ఉంటే ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని. నేను ప్లేస్మెంట్ నేను బీజీవీ గురించి మాట్లాడుతున్నాను, మీరు ప్లేస్మెంట్ గురించి అడుగుతున్నారా, బీజీవీ గురించి అడుగుతున్నారా? బేసికల్ గా రెండు కంబైన్ గానే అడుగుతున్నాను. ఏమంటే ప్లేస్మెంట్స్ అయితే ఇందులో చాలా మంది ఆల్రెడీ జాబ్లు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ రెఫర్ చేస్తే వచ్చి కూర్చున్న వాళ్ళే ఈ డెమోలో అందరూ. ఓకే 60%. ఓకే ఒక అమ్మాయికి మన డిలైట్లో వచ్చింది 9 లక్షల ప్యాకేజ్, ఒక్కరోజు కూడా ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ లేదు. ఈ 17 ఇంటర్వ్యూలు పోయినాయి, 18 ఇంటర్వ్యూ కొట్టి లోపలికి వెళ్ళింది. నిన్న జాయినింగ్, 30వ తారీఖు జాయినింగ్. తను ఎంత పెట్టుకుంటారు సార్ ఇంటర్వ్యూ, ఎంత ఎక్స్పీరియన్స్? 4 years. ఓకే, 4 years మనం రియల్ టైమ్ లో మేనేజ్ చేయగలం సార్? అది మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మేనేజ్ చేస్తారు, సబ్జెక్ట్ నేర్చుకుంటే మేనేజ్ చేయలేరు. ఇంకో అబ్బాయి 1.5 సంవత్సరం పెట్టాడు, నేను చెప్పాను ఆల్రెడీ క్లాస్లో. అవును చెప్పారు. సార్ అదే అబ్బాయికి ఎంత ఎక్స్పీరియన్స్ అయినా మనకు వర్క్ సిమిలర్ గానే ఉంటుంది. ఐటీజీసీలో 3 ఏళ్ళోడికి ఏం అడుగుతాడో 10 ఏళ్ళోడికి అదే అడుగుతాడు హేము గారు. అర్థమైందా? సబ్జెక్ట్ మ్యాటర్ క్లియర్ గా ఉంది. మీ దగ్గర ఆస్ట్రోండింగ్ సబ్జెక్ట్ ఉంటే లోపలికి వెళ్ళి వర్క్ చేయడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇందులో మిమ్మల్ని స్క్రీన్ షేర్ చేసి ఆడిట్ చేయని అడిగే వాళ్ళు ఉండరు. మిమ్మల్ని మీ థిరియాటికల్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. మీరు లోపల ఎలా వర్క్ చేస్తారు ఈ సిచ్యువేషన్ కానీ మిమ్మల్ని అడుగుతారు తప్ప, సో ఇదిగో ఈ ఎక్సెల్ షీట్ తీసుకో, ఇందులో యాక్సిస్లో ఆడిట్ చేసి నాకు చెప్పు, ఇలా ఎవరు అడగరు. హరీష్ కంటిన్యూ, యువర్ ఆస్కింగ్ సంథింగ్. ఓకే. అదే అంటే యాక్చువల్ గా నాకు దీన్ని తీసుకుని నాకు ఓన్ కష్టపడదామని ఉన్నాయి. కాకపోతే ప్లేస్మెంట్ అవ్వకపోతే వేస్ట్ కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఆలోచిస్తున్నాను. అంటే నేను నీకు జాబ్ గ్యాప్ వచ్చినా నిలబడద్దని నేను గ్యారంటీ ఇవ్వలేను హరీష్. ఓకే, ఎందుకంటే బీజీవీ ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో నాకు తెలియదు. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, డెమోలో చూపించే ఉత్సాహం, డెమోలో చూపించే యాంగ్జైటీ కోర్సులోకి వచ్చాక ఎవరికి ఉండదు. 10 రోజులు అయిపోయాక ఎవరికాళ్ళు వదిలేస్తారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. నీకు ఇది ఫస్ట్ బ్యాచ్ ఏమో, నాకు ఇది 14వ బ్యాచ్. నీకు ఇది ఫస్ట్ ట్రైనింగ్ కావచ్చు, నాకు ఇది 14వ ట్రైనింగ్. ప్లేస్మెంట్ రాదని అనుకుంటున్నావు కదా, నిజంగా ప్లేస్మెంట్ రాకపోతే బై గాడ్స్ గ్రేస్ ఈ రోజు ఇలా కూర్చొని నేను ట్రైనింగ్ చెప్పను. ప్లేస్మెంట్ రాకపోతే ఇందులో చాలా నేను అదే చెప్తున్నాను. 4 ఏళ్ళు ఉద్యోగాలే వదిలేసి అసలు ఏమీ చేయకుండా పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయిలే కొడుతున్నారంటే వాళ్ళకి ఎంత ఇంట్లో ప్రెషర్ ఉంటుంది. ఒక పక్కన హస్బెండ్ మేనేజ్ చేసుకోవాలి, అత్తమామలను మేనేజ్ చేసుకోవాలి, అమ్మా నాన్నలను మేనేజ్ చేసుకోవాలి, పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళే అంత ఇష్యూస్ ఉన్న వాళ్ళే కొడుతున్నారు. అంటే ఏంటంటే నువ్వు డైరెక్ట్ చెప్పేస్తున్నావా, నేను కష్టపడలేనండి, నేను జస్ట్ నేర్చుకుంటాను ఏదైతే అయిపోతుందో నాకు డైరెక్ట్ చెప్పేస్తున్నావా? అలా కాదు. అది ఇప్పుడు మామూలుగా మనల్ని నా ప్రొఫైల్ యాక్సెప్ట్ చేయకపోతే కంపెనీస్
దీని మీద మనం ఎఫర్ట్స్ పెట్టి అలా అసలు టైం మీకు వేస్ట్ అవ్వకూడదు. అసలు మీకు ఐటీజీసీ తెలీదు, ఐటీఎస్సీ తెలీదు, అవునవును. లోపల ఏ ఆడిట్స్ అవును. చేస్తారో తెలీదు, మీరు కోర్స్ నేర్చుకోలేదు, మీకు అవును. అసలు ఒక పర్ఫెక్ట్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో తెలీదు. మీరు Yeah. అడుగు మొదలు పెట్టకుండానే మునిగిపోతానంటే నిజంగానే మునిగిపోతారు. ఓకే. నేనైతే చెప్తాను కదా, బీజీబీ గురించి నేనైతే చెప్పలేను. నాకైతే ఉమ్. నా ఏ కంపెనీలో ఎలా జరుగుతుందో చెప్పి అంత నేను కంపెనీ సీఈఓని కాదు. నేను ఒకవేళ కంపెనీ సీఈఓనైనా పక్క కంపెనీలో ఎలా బీజీబీ చేస్తాడో నాకు తెలియదు. నేను అవును. అందరిలాగా నీకు జాబ్ వచ్చేస్తుంది, నేను చూసుకుంటాను, అలాంటి అబద్ధాలు నేను చెప్పలేను. ఓకే. ఓకే. ఓకే హరీష్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? సార్ రైట్. డౌట్ ఉంది. ఎస్ హరీష్. ఎస్ యాక్చువల్గా నాగార్జున చెప్పండి. యాక్చువల్గా నాది 1 ఇయర్ అయిందండి అసలు లే ఆఫ్ అయ్యి, ప్రాపర్ లీవింగ్ అన్నీ ఉన్నాయి ఎంఎన్సీలోనే. 11 వరకు ఉంది ప్యాకేజ్ లాస్ట్. లే ఆఫ్ అయిందా, లే ఆఫ్ అయిందా లేకపోతే రిజైన్ చేసి తీసేయమన్నారా ఫేక్ పెట్టుకుని వెళ్తే? నాకు అది నిజం చెప్పండి. లేదు లేదు, ప్రాపర్ రిలీవింగ్ ఉంది మొత్తం. సెవరెన్స్ మీకు ప్యాకేజ్ ప్రాపర్ రిలీవింగ్ ఉందా లేదా నేను అడగట్లేదు సార్. నేను అనేది ఏంటంటే ఫేక్ పెడితే దొరికి రిజైన్ చేయించారా, లేదంటే రెగ్యులర్ గానే తీసేసారా? అంతే. బెంచ్ మీద ఉంచారు, బెంచ్ మీద నుంచి ఒక 2 months నుంచి. తర్వాత ఏ టెక్నాలజీలో 2 ఉన్నారు months మీరు? సాలరీ లైనెక్స్ అడ్మిన్. ఫేక్ పెట్టుకుని వెళ్ళారా? ఫేక్ పెట్టుకుని అది అది చెప్పండి. అదే నా క్వశ్చన్. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎన్ని ఇయర్స్ ఉందో నాకు తెలియదు. మీ బేసిక్గా అలా అక్కడ మీరు నేర్చుకున్నట్టుగా ఇక్కడ నేర్చుకుంటే పని అవ్వదు. ఫస్ట్ థింగ్ అది చెప్తున్నాను మీకు. 1 year గ్యాప్ అనేది పెద్ద విషయం కాదు, కానీ నాకు తెలుసు ఈ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుద్ది అనేది నాకు తెలుసు. మీరు అక్కడ లైనెక్స్లో నేర్చుకున్నట్టుగా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటానంటే అవ్వదు. మీరు అక్కడ లైనెక్స్లో కూర్చున్నట్టుగా ఇక్కడికి వచ్చి కూర్చుంటానంటే అవ్వదు. నేను డైలీ చెప్పింది వినాలి, చదవాలి, కంఠస్థ పట్టాలి, డౌట్ లేనుంటే అడగాలి, మీ ఇంటర్వ్యూ మీరు కొట్టుకోవాలి. అంతే తప్ప ఇందులో ప్రాక్సీ చేయించుకుని లోపలికి వెళ్తే రెండో రోజు మిమ్మల్ని బయట తోసేస్తారు. చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఒక్క మాటతో ఎన్సి అంటే ఏంటని అడుగుతారు, దొరికేస్తారు, పంపేస్తారు బయటికి. ఓపెన్ గా చెప్తాను. ఇందులో సబ్జెక్ట్ లెట్ మీ కంప్లీట్. ఇందులో సబ్జెక్ట్ నేర్చుకుని లోపలికి వెళ్ళినోడు ఏలేస్తాడు, సబ్జెక్ట్ నేర్చుకోకుండా ప్రాక్సీలోకి వెళ్ళిన వచ్చినోడు దేకేస్తాడు. అంతే, రెండే వర్డ్స్, ఏముండదు. చెప్తున్నాను, మీకు ఆలోచన ఉందని కాదు, నేను చెప్తున్నాను జనరల్గా. సార్ ఇప్పుడు ఇది రియల్ టైమ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్, వొకాబులరీ కూడా మనకి మంచిగా ఉండాలా? ఒకసారి మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పిన ఒకసారి డెమోలోకి వెళ్ళి చూస్తారు దయచేసి. దీనికి ఉండి ఓన్లీ ప్రీరిక్విజిటే కమ్యూనికేషన్ స్కిల్స్. వొకాబులరీ అంటారా, నేను క్లాస్లో ఏది వాడుతున్నానో అది వాడడం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అంటే ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. అది మీలో ఉంటుందండి, నేను ఎలా చెప్పగలను? కమ్యూనికేషన్ అనేది మీరు ఎలా మాట్లాడతారని మీరు ఇంప్రూవ్ చేసుకోగలరా లేదని మీకు తెలియాలి. సబ్జెక్ట్ని ఏమీ తెలియదు మీకు, ఐటీజీసీ అంటే ఏంటో తెలియదు అని చెప్పి కళ్ళకు గంతలు కట్టి మిమ్మల్ని కూర్చోబెడితే నేను A to Z వరకు చెప్పడమే నా పని, ఇంటర్వ్యూలో ఏమొస్తుందో చెప్పడమే నా పని, మీకు సబ్జెక్ట్ చెప్పడమే నా పని, నేర్చుకోవడం మీ కర్తవ్యం. ఎనీ అదర్ డౌట్స్ అండి? సార్ చెప్పండి శివ గారు. ఇప్పుడు మీరు కంట్రోల్స్ 93 కంట్రోల్స్ అనుకుంటారు సార్. ఈ 93 కంట్రోల్స్ అన్ని కూడా మనం కవర్ చేసేస్తాం. ఐఎస్ఓలో చేస్తామండి. విత్ రెస్పెక్ట్ టు ఐఎస్ఓ చెప్పాను నేను. ఐఎస్ఓలో 93 కంట్రోల్స్ ఉంటాయి, 1 to 10 క్లాజెస్ ఉంటాయి. రెండు నేను చెప్తాను ఐఎస్ఓ చెప్పినప్పుడు అని చెప్పాను. ఓకే. అంటే ఇప్పుడు ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఆడిట్ చేసేటప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ అనేది యూజ్ చేస్తామా లేకపోతే ఎట్లా చేస్తాం? నేను నీ క్వశ్చన్ మీరు అడిగినట్టున్నారు కదా, నేను ఈ క్వశ్చన్ మీరు అడిగారు కదా. నేను అడగలేదు సార్. వేరే వాళ్ళు ఎవరు అడిగితే నేను ఒక ఆన్సర్ చెప్పాను, దానికి ఎవరైనా చెప్తారా గ్రూప్లో ఉన్న ఆన్సర్? ఆర్సీఎం సమయంలో దాంట్లో ఆ షీట్లో చూసి ఏ కంట్రోల్ టెస్ట్ చేయాలో అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, అది బేస్ చేసుకొని చేయాలన్నారు. చేస్తాం తప్ప ఇట్స్ కంప్లీట్లీ ప్రాసెస్ ఓరియంటెడ్ అండి. ఇట్స్ నాట్ ఎనీ అప్లికేషన్ ఆర్ ఎనీథింగ్. ఏ అప్లికేషన్ వాడం. ISO 27001 ఈ కంపెనీలో ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా అని ఆడిట్ చేస్తాం. ఇట్స్ ఎ ప్రొసీజరల్ ప్రాసెస్. ఇట్స్ కంప్లీట్లీ ప్రాసెస్ ఓరియంటెడ్. అది పర్ఫెక్ట్ హరిత గారు. ఇట్స్ నాట్ ఎనీ టూల్ బేస్డ్ ఆర్ అప్లికేషన్ బేస్డ్. థ్యాంక్ యూ.
బాబు గారు రికార్డింగ్ సెషన్స్ ఖచ్చితంగా ఇందాక మోహన్ గారు చెప్పినట్టున్నారు కదండి. సో రికార్డింగ్ సెషన్స్ ఖచ్చితంగా క్లాస్ అయిపోయిన తర్వాత మీకు షేర్ చేయడం జరుగుతుందండి ఎవ్రీడే. ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు బాబు గారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే 2 days డెమో విన్నారు. నేను ఎలా చెప్తానో మీకు అర్థమైంది. నా మైండ్ సెట్, నేను ఎలా సబ్జెక్ట్ని ఎలా చెప్పగలను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంచుమించుగా. సో ఈ సబ్జెక్ట్ మీకు ఎక్కుతుంది అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. లేదు ఈ సబ్జెక్ట్ నాకు ఎక్కదు అనుకున్న వాళ్ళు ఆల్ ద బెస్ట్. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. బికాజ్ ఏది కరెక్టో, ఏది మీకు సూట్ అవుతుందో, ఏది సూట్ అవుతుందో తెలుసుకోవడమే చాలా ముఖ్యం. ఓకే, మీకు ఇది సూట్ అవ్వదు అనుకుంటే, సూట్ అవ్వదు అనుకున్న వాళ్ళు మీకు సూట్ అయ్యేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బై గాడ్స్ గ్రేస్ మీకు దొరకాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకున్నారో, స్పీక్ విత్ మోహన్. రెగ్యులర్ క్లాసెస్ అనేవి మండే నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆల్ ద బెస్ట్ గైస్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సో ఫైనల్లీ ఐమ్ ఆస్కింగ్ ఎనీ డౌట్స్? సేమ్ టైమింగ్స్ ఉంటాయి సార్? సేమ్ టైమింగ్స్ ఉంటుంది హేము గారు. ఓకే సార్. యా, సార్ లాస్ట్ డాట్ ఇఫ్ చెప్పండి అజ్జు గారు, చెప్పండి. సారీ సార్, ఇప్పుడు మనకి ఇది కోర్స్ అయిన మనకి ఏమైనా సర్టిఫికేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటుందా సార్? లైక్ ISO 27 స్టాండర్డ్ ఏమైనా సర్టిఫికేషన్ చేసినట్టు ఏమైనా అలా? ISO 27001 సర్టిఫికేషన్లు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది లోపలే హెత్తరొచ్చు. దానికి కొన్ని సర్టిఫికేషన్ బాడీస్ ఉంటాయి. BSI అని, UV అని, SUV అని, ఇలా కొన్ని బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్ తప్ప బయట వాళ్ళు ఇస్తే మక్కలు ఎరగొట్టేస్తారు. ఓకే ఓకే, అది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు. ఓకే. ITGCలో ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, సీసా అని. దాన్ని కొట్టి సర్టిఫికేషన్ ఆడిట్లో లేదు, అదే టాప్ మోస్ట్. దాని కాస్ట్ 70,000. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయడానికి కుదరదు. అది కూడా మీరు వెళ్ళి రాసేస్తానంటే అవ్వదు. మీకు మినిమం 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందుకే ఈ ఫీల్డ్లోకి రావడం వెరీ ఈజీ. ఎవడో సర్టిఫికేషన్ అడగడం, ఎందుకు అడగడం అడిగి తెలుసు. 5 ఏళ్ళ లోపల ఉంటే మీకు సర్టిఫికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే ఓకే సార్. కంప్లీట్ గా ఆడిట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా సార్? అది సీసా అనేది 5 years ఆడిట్ ఎక్స్పీరియన్స్ అనే కాదండి, ఎనీవేర్ ఇన్ ద ఫీల్డ్. IT ఫీల్డ్ లో మీకు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి, లేకపోతే 3 ఏళ్ళు కంప్లీట్ గా ఆడిట్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. సీసా అనేది ఇంకా హైయెస్ట్ అండి మనకి ఇది ITGCలో. IT ఆడిట్ లో ఇది పెద్దదండి. ఇంకా అంతకు మించి ఇంకో సర్టిఫికేషన్ ఏం లేదు. ఓకే, రైట్. యా, okay guys, all the best, have a great night. Okay, థ్యాంక్ యూ. thank you. Okay, Thanks sir, for thank bearing. Yeah, take care.